తెలుగు కిడ్స్ స్టోరీ. హాయ్ హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఇంకో కొత్త కథ చెప్పుకుందాం. ఈ కథలో యానిమల్ మీకు ఇష్టమా లేక భయమా అని వీడియోని ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే మీ మంచి చిట్టి చేతులతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి. చూద్దాం ఈ కథ ఎండ్ వరకు చూసి బెస్టీస్కి ఎంతమంది షేర్ చేస్తారో అని. కొంతకాలం క్రితం ఒక శాంతమైన సముద్ర తీర గ్రామం ఉండేది. అక్కడ పెద్దవాళ్ళు నీలి సముద్రం మధ్యలో ఉన్న ద్వీపం చోటికి వెళ్ళకూడదని, అక్కడ ఒక భీకర జంతువు నివాసం చేస్తుందని చెప్పేవారట. అక్కడ పిల్లలు ఇసుక తెన్నెలపై సంతోషంగా ఆడుకునేవారు. అలా ఒకరోజు ఒక చిన్న పడవలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వారి పడవ తాడు తెగి సముద్ర మధ్యలోకి వెళ్ళిపోయారు. అప్పుడు వారు అక్కడ మంచి ప్రకృతి, అందమైన దృశ్యాలు ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంటారు. అప్పుడు హఠాత్తుగా సముద్ర మధ్యలో నల్లటి మేఘాలు కమ్ముకుని సముద్రం మొత్తం మెరుపులతో భయంకరంగా మారిపోతుంది. అప్పుడే అక్కడ ద్వీపంలో పచ్చని శరీరముతో నీలి రంగు గల ముళ్ళ వీపుతో ఉన్న బంగారు కొళ్ళుతో ఉన్న ఒక పెద్ద కాచిలా వాళ్ళ ఏడుపు విని సముద్రంలోకి దూకి వాళ్ళ పడవని పైకెత్తి వాటిని కాపాడుతారు. గ్రామం ఒడ్డుకు తీసుకువస్తారు. అప్పుడు గ్రామస్తులు భయంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. గాడ్జిల్లా గర్జించకుండా అందరితో మంచిగా ఉండడం చూసి అప్పుడు పిల్లలందరూ గాడ్జిల్లా చూసి భయపడకుండా తనతో ఆడుతూ పాడుతూ సంతోషంగా నీటిలో ఆడుతూ ఉండేవారు. అప్పటి నుంచి గాడ్జిల్లాయే ఆ గ్రామ రక్షకుడుగా మారుతాడు. ఉత్తమ స్నేహితుడు అవుతాడు, రక్షకుడిగా చేస్తారు. అందరూ సంతోషంగా ఆడుకునేవారు గాడ్జిల్లాతో. ఓకే పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? మీరు కూడా ఏ యానిమల్తో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు అది కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియో చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త స్టోరీ చెప్పుకుందాం. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.